వినాయక చవితి పర్వదిన సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగిన వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. రొంపిచెర్ల మండలంలోని వీరవట్నం గ్రామం, నర్సరావుపేట మండలంలోని కాకాని, జొన్నలగడ్డ గ్రామాలు, నర్సరావుపేట పట్టణంలోని క్లాత్ మర్చెంట్లతో ఏర్పాటు చేసిన వినాయక పందిళ్లను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गौड़बाड़ युद्ध के युद्ध के తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అదేవిధంగా మన గ్రామం నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పుట్టాల శ్రీనివాస్ గారికి, పునాల రామదాస్ గారికి, అదేవిధంగా ఒడియనాడుల యూత్ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరం కూడా ఈ వినాయక చవితి, ఈ పండుగలన్నీ కూడా ప్రకృతి పండుగలు. ప్రకృతిని ఆరాధిస్తూ వినాయకుడు పూజ చేసుకుంటూ పూలు, కాయలు, మరి పొలాల్లో దొరికే అరటి పళ్ళు, కాయలు అన్ని తీసుకొచ్చి స్వామివారికి పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకృతి పండుగలన్నీ కూడా మనం దగ్గరగా చేసుకోవాలి. పిల్లలు అరే ఈ పండుగ ఎందుకు చేస్తారు తెలుసుకోవాలి. మీరు వినాయకుడి పండుగ పత్రి, పూలు ఇవన్నీ తీసుకొచ్చి పొలాల్లో జరిగే ప్రకృతిలో దొరికే కాయలు అన్ని తీసుకొచ్చి పూజ చేస్తాం వినాయకుడికి. ఇది మొట్టమొదటి పండుగ. ఎవరికి విఘ్నాలు కలగకుండా మీరు బాగా చదువుకోవాలి, పని పాస్ అవ్వాలనే ఆలోచనతో చేస్తూ ఉంటాం. అంటే ప్రతి పండుగ ప్రకృతిని ఆరాధిస్తాం. మరి వేప చెట్టుకి పూజ చేస్తాం, మహాలక్ష్మి చెట్టు అని. అట్లా ప్రతి ప్రకృతిలో ఉండే ప్రతి పండుగని మనం చేసుకుంటాం. కుక్కల్ని పూజిస్తాం. కోర్ల పౌర్ణమి, కాలభైరవుడు అంటారు కుక్కని. అట్లా ప్రతి జీవికి ఒక గొప్పతనం ఉందన్నమాట. ఎలుగు వాహనం ఉంది విఘ్నేశ్వరుడికి, అట్లా నెమలి వాహనం, మూర్తి వాహనం, దొన్నపోతు యముడికి, ఇట్లా రకరకాలుగా అంటే ప్రకృతిలో దొరికే ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ఈ చదువుకునే పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. ఏరా నీకు తెలిసినట్టుంది బాగా, ఏరా నీకు తెలిసినట్టుంది. ఒంటి వాహనం ఎవరికి? హనుమంతుడికి. అట్లా అట్లా ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ప్రకృతి దగ్గరలో మన పండుగ చేసుకున్నాము. మరి ఇటువంటి పండుగ మన వడిరాజులతో అంతా కూడా చక్కగా చేయడం ఉంటుంది గొప్ప విశేషం. తెలుగుదేశం పార్టీకి మీరు ఎప్పటి నుంచి అండగా ఉన్నారు కాబట్టి పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీకు కావాల్సిన అన్ని కూడా మేము చేస్తాము. అదే నేను చెప్పారు, మనకి కాలంలో శుభ్రం చేయటం, కమ్యూనిటీ హాల్ ఒకటి, ఇవన్నీ కూడా దగ్గర చేద్దాం. ప్రభుత్వం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక పరంగా ఇప్పుడే కాస్త బయటపడుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఉచితంగా బస్సు ఇచ్చాం, పిల్లలు చదువుకోవడానికి తల్లికి 13,000 రూపాయలు ఇచ్చాం. అదే రేపు 2వ తేదీన నర్సరావుపేట టౌన్ హాల్లో శ్రీశక్తి పథకం టౌన్ హాల్ సాయంత్రం పెట్టాం. మహిళలందరూ కూడా రావాలమ్మా నర్సరావుపేట టౌన్ కి మంగళవారం సాయంత్రం. శ్రీశక్తి పథకం చంద్రబాబు నాయుడు అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. పింఛన్ 3,000 4,000 చేశారు. వికలాంగులు 3,000 6,000 చేశారు. మరి మంచం మీద ఉన్న పేషెంట్కి 15,000 ఇస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు, పక్షవాతం వచ్చిన కూడా 10,000 రూపాయలు నెలలు ఇస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు. తల్లికి 13,000 రూపాయలు తల్లి వల్లే ఇచ్చారు. ఇన్ని డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. మన ఇంట్లో నాన్న తండ్రి మనకు మోటార్ సైకిల్ కొనిపెడితే ఎంత కష్టపడి కొన్నాడో ఆలోచన చేయాలి. అప్పు చేశాడా, పొలం మీద వచ్చే డబ్బులతో కొన్నాడా? అట్లానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కూడా మర్చిపోకుండా అందరూ ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీరు చేసిన సేవకి గౌరవంగా మా పునాల సీన్ గారికి, పునాల రామదాస్ పేరు మీద మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మా సీన్ గారికి మీరందరూ ఒకసారి తప్పని కొట్టాలి. అంటే పౌడపాడులో జులాని గారు 3 సార్లు చేశారు.
ఇక 4వసారి అంటే అన్ని చోట్ల మనమే చేస్తున్నాం. గౌడపాలెంలో ఎక్కువ కాలం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు. మన వినాయకుడి ఆశీస్సులతోటి మన కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి మా పోరాడు తీరు రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి శిఖరాలు అధిగమించాలని చెప్పి తెలియజేస్తూ మరి మా వడిరాజు అందరూ కూడా పార్టీకి అండగా ఉండండి. యూత్ ముఖ్యంగా తెలియజేస్తున్నా, రేపు రాబోయే కాలంలో యూత్ చంద్రబాబు నాయుడు గారు అంతా, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు యూత్ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి రాబోయే కాలంలో పదవులన్నీ కూడా యూత్ గా ఉంటాయి. అందుకని వడిరాజులు రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. गणेश महाराज की, गणेश महाराज की, गणेश महाराज की।